హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మామిడికాయ పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే 1.5 గ్లాస్ చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ పప్పు అయితే తీసుకొని ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇందులోకి 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టి ఇట్లా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను. మామిడికాయ తురుము, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్, టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుందాం పప్పులోకి. ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడవ్వింది. పోపు దినుసులు, కచ్చపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మామిడికాయ తురుము బాగా కలుపుకోవాలి. ఇది మామిడికాయ అంతా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఉంచేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పప్పుని యాడ్ చేసుకుందాము. పప్పు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని చల్లుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం మామిడికాయ తురుము కొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు ఇట్లా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.